నేనంటే ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. నేనంటే ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. నాకు నేనే నచ్చడం లేదు. ఈవెన్ ఐ డోంట్ లైక్ మై సెల్ఫ్. నన్ను నేను కూడా ఇష్టపడడం లేదు. నా సంతోషం ఆవిరవుతున్న క్షణం ఇది. నాకు బతకాలని లేదు అని అంటూ 15 సంవత్సరాల యవనస్తుడు అతడు పాడేరు అనే ప్రాంతంలో కొయ్యూరులో గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. అతని పేరు సౌజిత్ రాజ్. కేవలం 15 years, 10th class చదువుతున్నాడు. 6 పేజీల సూసైడ్ లెటర్ రాశాడు. 6 పేజీలు సూసైడ్ నోట్ రాసి దానికి హెడ్డింగ్ పెట్టాడు ఇదే మాటలు: నేనంటే ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు, నేనంటే నాకు కూడా నచ్చడం లేదు, నా సంతోషం అంతా ఆవిరైపోతూ ఉంది, నాకు బతకాలని లేదని తనుండే ఆ గురుకుల హాస్టల్లో ఒక బ్లాంకెట్ని తీసుకుని దాన్ని కొంచెం ముక్కలుగా చేసి దాన్ని ఒక తాడుగా మలిచి ఒక రాత్రి వేళ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. 15 years యంగ్ బాయ్. నేను ఎవరికి నచ్చడం లేదు, నేను ఎవరికి ఇష్టంగా ఉండటం లేదు. ఎందుకోసం అంటే వాళ్ళ స్కూల్లో మీటింగ్లు పెట్టారట, అందరి పేరెంట్స్ వచ్చారట, అతని పేరెంట్స్ రాలేదట. ఆ తర్వాత సెలవులు వచ్చినాయని అందరి పేరెంట్స్ తమ బిడ్డలు ఇంటికి తీసుకెళ్లారట, కానీ అతను తీసుకెళ్ళడానికి పేరెంట్స్ రాలేదట. ఇది ఒక్కటే కాదు, ఇప్పటి నుంచే కాదు, ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో పేరెంట్స్ నుండి రావాల్సిన ఆ సపోర్ట్ ఆ యవనస్తునికి రానందువలన దేవుని ఆ తల్లిదండ్రుల ప్రేమకు అతను నోచుకోలేని పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవుతూ ఉన్నాడు. సర్లే ఇప్పుడు కాకపోతే తర్వాత నా తల్లిదండ్రుల మార్పు వస్తుందిలే అనుకుని ఉంటాడు. కానీ మొన్న 13వ తారీఖు హాస్టల్లో పిల్లలందరూ ఇళ్ళకెళ్ళిపోయారట, కానీ ఆ కుర్రోడు మాత్రం ఒకడే ఉండిపోయాడట. ఆ లోన్లీనెస్ జయించలేక, ఆ ఒంటరితనాన్ని జయించలేక, తట్టుకోలేక 15 years ఆఫ్ ఏజ్లో 10th class చదువుతున్న ఒక బ్రైట్ స్టూడెంట్, చాలా చక్కగా చదువుతున్న యవనస్తుడు హాస్టల్లో ఊరేసుకుని చచ్చిపోయాడు. నేను ఎవరికి నచ్చట్లేదు. ఈ రోజులు ఈ ఒంటరితనం అనేది చాలామందిని వేధిస్తూ ఉంది, చాలామందిని బాధిస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే కొంతమందికి ఎవరు లేక ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంటారు, కొంతమంది అందరూ ఉండి కూడా ఒంటరితనంగా ఉంటారు. చుట్టూ చాలామంది ఉంటారు, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, కానీ ఆ గుండె లోతుల్లో ఉన్న ఒంటరితనాన్ని జయించలేక చాలామంది సతమతం అయిపోతున్నారు. ఇంక ఇదే జీవితం అయితే నాకు అక్కర్లేదు, నేను ఎవరికి నచ్చడం లేదు, ఎందుకు ఎవరు నన్ను ప్రేమించట్లేదు. ఒక మాట మాత్రం వాస్తవం, ప్రపంచం అంతా ఈ రోజున ప్రేమ కోసం, ఒక ఆప్యాయత కోసం, అనురాగం కోసం వెంపర్లాడిపోతున్నారు. యవన కాలంలోకి రాగానే కొన్ని సందర్భాల్లో బిడ్డలు గడప దాటికి బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారికి కావాలనుకుంటున్న ప్రేమ ఇంట్లో దొరకట్లేదు కాబట్టి, తల్లిదండ్రులు వారిని పట్టించుకోవట్లేదు కాబట్టి, వారికి కావలసిన కన్సర్న్, వారికి కావలసిన ప్రేమ, వారికి కావలసిన ఆదరణ, ప్రోత్సాహం ఇళ్లల్లో అందట్లేదు కాబట్టే బిడ్డలు బయటికి వెళ్ళి వాటి కోసం చూస్తున్నారు. ఈ లోపల ఎవడో తగులుతాడు, తీయగా మాట్లాడతాడు, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు, నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ఏదో మాట్లాడేసరికి గడప దాటి బయటికి వెళ్ళిపోయిన కారణం ఏంటో తెలుసా? వారు కావాలనుకుంటున్న ప్రేమ గృహాల్లో దొరకట్లేదు. వీ హ్యావ్ సీన్ అండ్ వీఆర్ సీయింగ్ సో మెనీ లవ్లెస్ ఫ్యామిలీస్ టుడే. ప్రేమ లేని ఇళ్ళు, ప్రేమ లేని గృహాలు, ఆప్యాయతలు లేని మనస్సులు, అనురాగాలు లేని హృదయాలు ఎక్కువగా కనబడుతూ ఉంటే ఇంకెన్ని ఇలాంటి మరణాలు మనం చూడాలి. ఆ యవనస్తునికి నేను అనుకుంటాను, ఎవరైనా ఆ వ్యక్తికి ప్రభు గురించి చెప్పుంటే, దేవుని ప్రేమను అతనికి ఆ చిన్న ప్రాయంలో తన గుండెల్లో వేసింటే, నిన్ను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నారు, నిన్ను ప్రాణప్రదంగా నేను ప్రేమించిన దేవుడు ఉన్నాడు అని తన ప్రాణాన్ని నీ కోసం అర్పించాడని బహుశా ఆ యవనస్తునికి, సౌజిత్ రాజ్ అనే యవనస్తునికి ఎవరైనా తన చిన్న ప్రాయంలోనే సువార్త చెప్పుంటే ఆ వ్యక్తి ఇలాంటి దుస్థితిలో మరణించేవాడు కాదు. హాస్టల్లో ఉన్న దుప్పటిని ముక్కలుగా చేసి దానితో తాడును చేసుకుని దాంతో చచ్చిపోయాడు ఆ యవనస్తుడు. మై డియర్ పేరెంట్స్, let us love our children. My dear children, let us respect our parents. మన యొక్క తల్లిదండ్రులు గౌరవిద్దాం, లేదా తల్లిదండ్రుల పిల్లలను ప్రేమిద్దాం, ప్రేమతో మన జీవితాలు కట్టుకుందాం, ఆప్యాయతతో మన జీవితాలు కట్టుకుందాం. ప్రేమకు నిర్వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ.